శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 10-3-2024 ఆదివారం. తిథి అమావాస్య. మధ్యాహ్నం 2:30 నక్షత్రం పూర్వభాద్ర. రాత్రి 1:54 వరకు. వర్జ్యం ఉదయం 10:31 నుండి 11:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుండి 5:33 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. శుభ సమయం లేదు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ ఒత్తిడిల నుంచి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు సంబంధించి ఆలోచనలు చర్చలు సాగిస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహన కొనుగోలు అమ్మకాలు బాగుంటాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృషభ రాశి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మిథున రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానమునకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. నూతన వస్తు కొనుగోలు చేస్తారు. పిల్లలకి ద్రాక్ష పండును ఇవ్వండి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలు సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు ఆలోచనలు ముడిపడవు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. సింహరాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందినా మీరు ఏమాత్రం మాట్లాడరు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కన్యారాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటుంబ సమస్యల నుండి సహాయ సహకారాలు అందుతాయి. స్వల్ప ధనలాభం పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తులారాశి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానమునకు సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి. పిల్లలకి ద్రాక్ష పండును ఇవ్వండి. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలు సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మకర రాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు ఏర్పడినా విభేదాలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కుంభరాశి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మీనరాశి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉండును. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం